ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, పోయినసారి ప్రార్థన వల్లనే సాధ్యము అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకున్నాం. సమస్తమును ప్రార్థన వల్లనే సాధ్యం. హౌఎవర్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్. ఎట్లాంటి అసాధ్యమైన, ఎలాంటి దుస్సాధ్యమైన ప్రార్థనతో సుసాధ్యము. ఈ మాట నేను అంటలే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వాక్యంలో ఉంది. ఆయన సృష్టికర్త అని కూడా వాక్యంలో ఉంది. సమస్తమును ఆయన మూలంగా కలిగినని. ఈ భూమికి ఆకాశానికి ఆయన సృష్టికర్త, సర్వమానవాడికి సృష్టికర్త, సృష్టించినవాడు. ఆయన అంటున్నాడు ఆ మాట, ప్రార్థన వల్లనే సాధ్యం. శిష్యులు చేయలేకపోయిన దానిని ఆయన చేసి చూపించేసరికి శిష్యులు ఆశ్చర్యపడిపోయి అడిగారు, నువ్వు ఎలా చేయగలిగావు? నువ్వు చేసినట్టే మేము చేశాం అంటే ప్రభు ఒక్కే మాట చెప్పాడు, ప్రార్థన వల్లనే సాధ్యం. నేను ఎలా చేశానంటే ప్రార్థన చేసి చేశాను. దాని అర్థం ఏంటంటే ఎవరైనా ప్రార్థన చేసి సాధించవచ్చు. మానవ జీవితంలో సాధించలేనటువన్నీ ప్రార్థన ద్వారా సాధించవచ్చు అని. మరి ఈ గ్రంథం చూసినట్లయితే దేవుని భక్తులు ప్రార్థన చేసి మహత్కార్యాలు, అద్భుతాలు ఎన్నెన్నో చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు కూడా మనం ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో కార్యాలని అవలీలగా సాధించవచ్చు. 65వ కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దుకు వస్తారని. ఆయన అనే మాట చూడండి, ప్రార్థన ఆలకించేవాడా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన ఆలకిస్తావు. ఆ మాట ఎవరు అనగలుగుతారు? ఎవరు ప్రార్థన అయితే దేవుడు ఆలకించాడు వాళ్ళు అంటారు, అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం ఒకసారి సాక్ష్యం పంచుకుంటూ ఉంటాం ఇతరులతో, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అయితే అనేక మంది ఈ విషయం చెప్పగలుగుతున్నారా? ఈరోజు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రార్థన మీద నమ్మకాన్ని కోల్పోయి ఏం చేస్తారులే, ఇంకా కొంతమంది అయితే మన ప్రయత్నం మనం చేయాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, దేని వల్లనూ సాధ్యం కాదు కానీ ప్రార్థన వల్లనే సాధ్యం. ఇది నేను దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేసే వాళ్ళతో కాదు, ప్రార్థన చేయని వాళ్ళతో కాదు, ప్రార్థన చేసేవాడు ప్రార్థన వాళ్ళతో మాట్లాడుతాను. చిన్నప్పుడు స్కూల్లో నేను ఒక పద్యం చదువుకున్నా, అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమివ్వని వేల్పు, మోహరమును తానెక్కిన భారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టం, మా చుట్టం కలెక్టర్ గారే, మినిస్టర్ గారే, కానీ అవసరం వచ్చినప్పుడు ఆయన మోకం చాటేస్తాడు, హెల్ప్ చేయడు అసలు. ఉదాహరణకి చెప్తున్నా, అట్లాంటి చుట్టం ఎందుకండి? అవసరమైనప్పుడు ఆదుకునే చుట్టమే చుట్టం. అవసరమైనప్పుడు తప్పించుకొని, ఇప్పుడు లేదు అప్పుడు రాని తప్పించుకొని తిరిగేవాళ్ళు నిజమైన చుట్టాలు కాదు, బంధుత్వం కాదు అది. బంధుత్వం అంటే బంధం కలిగిన వాళ్ళు. ఎలాంటి బంధం అది? ఒకరికొకళ్ళు కలుపుకొని, ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు బాధల్లో, ఇబ్బందుల్లో ఒకరికొకరు పరామర్శించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటిది బంధుత్వం అంటే. అలాంటి బంధుత్వం ఎందుకు? అక్కరకు రాని చుట్టం, మొక్కినా వరం ఇవ్వని వేల్పు. ఎంత మొక్కినా వరం ఇవ్వకపోతే ఆ దేవుడు ఎందుకు? అనవసరం. అట్లాంటి దేవుడికి మనం ప్రార్థన చేయక్కర్లేదు. ఒకవేళ యేసు ప్రభువు అయినా సరే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడా దేవుడా అని మనం ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు కాపాడకపోతే ఆ దేవుడు ఎందుకండి? దేవుడు కాదు నన్ను అడిగితే. మొక్కిన వరం ఇవ్వని వేల్పు, మోహరమున తానెక్కిన భారని గుర్రము. యుద్ధంలో ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఆయన. గుర్రం ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి. అట్లా దూసుకెళ్ళకుండా వెనక్కి తిరిగి పారిపోతుంది అనుకోండి, శత్రువులు ఏం చేస్తారు? మీద పడి చంపేస్తారు. అట్లాంటి గుర్రం ఎక్కచ్చా? మోహరమున తానెక్కిన భారని గుర్రము. దూసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎంత వీరుడైనా, ఎంత శూరుడైనా, ఎంత కత్తి యుద్ధం చేయగలిగినటువంటి వాడైనప్పటికీ గుర్రం ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండాలి. పారిపోయి శత్రువులు చూసి వెనక పరిగెడుతుంది అనుకోండి, శత్రువులు తరిమి చంపుతారు.
మొహరమును తానెక్కిన భారని గుర్రం గ్రక్కున విడి వంగవలే గనక చుట్టమైతే కానీ దేవుడైతే కానీ గుర్రం అయితే కానీ గ్రక్కున వెంటనే వదిలిపెట్టేశారు. ఏ దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడో ఆ దేవుడిని వదిలేసేయమని అర్థం. అయితే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు ప్రార్థన ఆలకించువాడు అని. ఇక్కడ ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. బాధకరమైన విషయం ఏంటంటే ఏ దేవుడైతే ప్రార్థన ఆలకిస్తాడో ఆ దేవుడిని నమ్మరు ఎక్కువ మంది. ఏ దేవుడైతే ప్రార్థన ఆలకించడో ఆ దేవుడికి ఎక్కువ మొక్కుకుంటాడు. అజ్ఞానమా అజ్ఞానమా? నా వ్యక్తిగత అనుభవంలో నేను చెప్పగలను. నేను ప్రార్థన చేసే దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. నేను చెప్పగలను నా స్వానుభవంలో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నేను ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటానంటే మీరు కూడా ప్రార్థన చేయండి, తప్పకుండా ఆలకిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. కొన్ని విషయాలు ఈరోజు పంచుకుంటాను, మిగిలిన విషయాలు తర్వాత కంటిన్యూ చేద్దాం, కొనసాగిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. చూడండి, మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తాం. ఏమన్నా జాబ్ కావాలంటే ఎవరిని ఇచ్చేస్తారా? దానికి తగిన క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ఫామ్స్ అన్ని ఫిలప్ చేయాలి, ఆ ఫామ్లో వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ సబ్మిట్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి పంపిన తర్వాత కొంత టైం పడుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంటర్వ్యూ కోసం వాళ్ళ సిలబస్ని బట్టి ప్రిపేర్ అయ్యి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఓవరాల్గా కానీ రిటర్న్గా కానీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అంతా శ్రద్ధాభక్తులతో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉంటుంది. ఏమడుగుతారో అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో పరీక్ష రాసి వచ్చిన తర్వాత దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన అర్హతను బట్టి, మన క్వాలిఫికేషన్ బట్టి, మనం ఆ అప్లికేషన్ ఫారంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి, వాళ్ళు ఇంటర్వ్యూలో మనం ఇచ్చినటువంటి సమాధానాలను బట్టి, మన అపియరెన్స్ని బట్టి, మన కాండక్ట్ క్యారెక్టర్ని బట్టి, మనం వాళ్ళ జాబ్కి సరిపోతామా లేదా, మనకు జాబ్ ఇస్తే వాళ్ళకి నష్టమా లాభమా, ఇవన్నీ చూసుకొని మనం తగిన వాళ్ళమైతే తప్పకుండా మనకు జాబ్ ఇస్తాం. వచ్చి ప్రార్థన విషయంలో కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడు, ఆలకించడు, జవాబు ఇవ్వడు. ఎలాంటి ప్రార్థన పడితే అలాంటి ప్రార్థన దేవునికి చేస్తే దేవుడు ఆలకించడు. అట్లాంటి ప్రార్థనకి జవాబు వస్తుంది గ్యారంటీ. ప్రభువు యేసుక్రీస్తు కూడా చెప్పారు, ప్రార్థన వల్లనే సాధ్యం. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పాను కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఈ రోజుకి ఒక వాక్యం చాలు. నా యందు మీరును, ప్రభు అంటున్నాడు, మీకేమన్నా కావాలంటే ఫస్ట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషనల్ టెన్సెస్ లాగా, షరతులతో కూడినటువంటి. నేను చెప్పినట్టు చేస్తే మీరు చెప్పినట్టు చేస్తా అని దాని అర్థం. ఏం చెప్పావు? నువ్వు అడిగిందల్లా నేను ఇస్తాను, నేనే ఇస్తాను, ఇంకెవరు ఇవ్వలేరు ఈ భూమిలో, ఈ సృష్టిలో నేను తప్ప. మీరు అడిగింది ఎవరు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వడానికి సరిపోరు. నేను ఇవ్వగలను, నేను ఇస్తేనే సరే, నేను ఇవ్వకపోతే మట్టుకు ఎవరు ఇవ్వలేరు. కనుక నన్నే అడగాలి. మీరు నన్ను అడిగితేనే మీకు దొరుకుద్ది, ఇంకెవరిని అడిగినా దొరకదు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది, షరతు ఉంది. నా యందు మీరు ఉండాలి అంటే ఉదాహరణకి ఆయన లోపలికి మనం వెళ్ళిపోయాను, బయటకు ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనబడాలి. యేసు ప్రభు అంటున్నారు, నా యందు మీరు ఉండాలి అంటే నా లోపల మీరు ఉండాలి. అబాయిడ్ ఇన్ మీ. నా లోపల ఉంటే జనాలకు ఎవరు కనబడాలి? మీరు కనబడకూడదు. మీరు ఎవరి లోపల ఉన్నారో ఆయన కనబడాలి. ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనబడాలి. అంటే మన వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు కనబడాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన చేసే పనులు, మన చూపులు అన్నీ కూడా యేసుక్రీస్తు వారిని రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబించాలి. మన చూపులు చూసినప్పుడు యేసుప్రభు చూపులని అవతల వాళ్ళకి అర్థమైపోవాలి. మనం మాటలు మాట్లాడినప్పుడు యేసుప్రభు మాటలని అవతల వాళ్ళకి అర్థమైపోవాలి. మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ప్రభు చెప్తున్నాడు, దురాలోచనలు వస్తాయి అంటే లోపల నుంచి. అలా రాకూడదు, యేసుకు సంబంధించిన ఆలోచనలే రావాలి. చేసే పనులు ఆయన యేసుప్రభు మేలు చేశాడు, ఇతనికి ఎవరు కీడు చేయలే. యేసుని కలిగిన వాళ్ళ జీవిత విధానం వేరుగుంటుంది.
ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవారు. ఇదివరకటి సహవాసం, ఇదివరకటి మాటలు, ఇదివరకటి పనులు, ఇదివరకటి ఆలోచనలు పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, రోత సంబంధమైనవి అట్లాంటివి ఏమి ఉండకుండా యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి జీవన విధానం కనబడాలి. అది నా యందు మీరు ఉండాలి అంటే దాని అర్థం అది మారిపోవాలి. ది వే ఆఫ్ లైఫ్ షుడ్ బి చేంజ్డ్ కంప్లీట్లీ. పాత అనేది పులిపిండి కొద్దిగా ఉన్న ముద్ద మొత్తం పులిసిపోద్దని ప్రభు వాక్యం చెప్తాను. కనుక ఇది ఎలాంటి చిన్నది కూడా అసూయ, ఈర్ష్య, ద్వేషం, కామ, క్రోధ, మదమాత్సర్య, లోభ, మోహాలు ఇవన్నీ ఏం కనబడుకున్నాడు. నా యందు మీరు ఉండాలి. రెండో పాయింట్, మీ యందు నా మాటలు ఉండాలి. మీరు ఏం మాట్లాడినా నాకు సంబంధించిన మాటలే మాట్లాడాలి. ఇద్దరు కూర్చుంటారు, వాళ్ళు బ్రదర్ ప్రేజులు అంటారు, లేకపోతే అమ్మ ప్రేజులాడక్క అని కూర్చుంటారు. ముందు బాగానే బ్రదర్ గారు బాగా వాక్యం చెప్పాడు అంటారు ఈవిడ, అవును చాలా బాగుంది అడుగుతుంది. ఓ 2-3 నిమిషాలు ఏదో గుడికి వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తారు. ఆతర చిన్నగా పక్కింటి వాళ్ళ గురించి వెళ్తుంది, ఆ ఎదురింటి వాళ్ళ గురించి, అటు నుంచి లోకల్ పోతుంది. లోకల్ పోయి అంతా ఇక దేవుని గురించి సంబంధించకుండా ఉండే మాటలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, జోకులు ఇవన్నీ వచ్చి చివరిలో ఎక్కడో ఓ మాట విధానం చేస్తుంది, ఇద్దరికి వాదన పడుతుంది. ఆ వాదన పోయి ఇక గొడవ అయిపోయి ఇక తిట్టుకొని ఉండి మా ఆయన రాని చెప్తాను ఈ మాటది, మా ఆయనే తక్కువ తిన్నాడు అని చెప్పి సాయంత్రానికి వచ్చేసరికి వాళ్ళు తలకు 90 వేసుకొని ఉంటారు, కర్రలు ఇచ్చి పంపిస్తారు కొట్టుకోవడానికి. ఏమైంది? అదే యేసు మాటలుంటే కొట్లాటలుండవు, అపార్థాలుండవు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన అలా ఉన్నట్టయితే అప్పుడు మీరు అడగండి. ఎందుకంటే అప్పుడు నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థన విధానం వేరుగా ఉంటుంది. మీరు దేవుని అడిగే విధానాలు వేరుగా ఉంటాయి. ఎలాంటివి అడగాలో అలాంటివి అడుగుతారు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఇష్టం అవ్వాలి. ఈ ప్రార్థన మనం చేసిన ప్రార్థన దేవునికి మరి ఆనందం, సంతోషం కలిగించాలి. దట్ మస్ట్ బి యాక్సెప్టబుల్. అలాగ దేవునికి ఇష్టమైనప్పుడు మనం ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి అంగీకారంగా ఉండేలాగా ఏం అడిగినా సరే దేవుడు ఇస్తాడు. బిడ్డ, వింటున్న మాటలు నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు అడిగేది ఎలా అడుగుతున్నావు? ఒక్కసారి నేను చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేస్తా, ప్రభువా నేను చేసే ప్రార్థన మొదట నీకు అంగీకారంగా ఉండేలా చేయండి. నీకు ఇష్టం లేని మాటలు నేను మాట్లాడకుండా, నీకు ఇష్టం లేనివి నువ్వు వద్దనుకున్నవి నేను అడగకుండా, నువ్వు ఏవైతే ఇవ్వాలని అనుకున్నా నేను కూడా అలాంటి అడగడానికి. దావీదు మహారాజు అదే అంటాడు, 139 దావీదుకీర్తన అంటాడు, దేవా నా యందు నీకు ఆయాసకరంగా ఏమైనా ఉందేమో చూసి నన్ను పరిశోధించి తెలుసుకో. నా దృష్టికి నేను మంచిగా కనబడుతున్నా, నేను చెప్పే మాటలు నాకు బాగానే ఉంటుంది, నేను వెళ్ళే దారి నాకు బాగానే కనబడుతుంది, నేను చేసే పనులు నాకు మంచిగానే కనబడుతున్నాయి. ఎవరైనా చెప్తే నాకు బాధ అవుతుంది, నీకు బాగలేదంటే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు విమర్శిస్తున్నారని వాళ్ళ గురించి మనం బాధపడిపోతున్నాను. కనుక నువ్వు చెప్పు నాకు, నేను చేసే పనులు మంచివా కాదా? ఒకవేళ నీకు ఇష్టమైన పనులు నేను ఏమైనా చేస్తున్నానేమో, నీకు ఆయాసకరంగా ఏమన్నా ఉందేమో నాలో చూసి నిత్య మార్గంలో నన్ను నడిపించు అంటాడు. అది ప్రార్థన అంటే. మనం ఏం చేస్తాం? ప్రార్థన ఏం చేస్తాం? కష్టాలు తీసేయమని, నష్టాలు తీసేయమని, బాధలు తీసేయమని, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు తీసేయమని, ఎంతసేపు ఈ గొడవలే. ఈ కాపాడండి, బాగు చేయండి, స్వస్థపరచండి, అప్పులు తీసేయండి, తెప్పలు తీసేయండి. దావీదు చేసిన ప్రార్థన క్వైట్ డిఫరెంట్ టు ది ప్రేయర్ ఆఫ్ అదర్స్. ఇతరులు చేసే ప్రార్థనకి దావీదు చేసిన ప్రార్థనకి ఎంత డిఫరెన్స్ ఉంది చూశారు? అలా మన ప్రార్థన డిఫరెంట్గా ఉండాలి. దట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్. అప్పుడు వాట్ ఎవర్ వీ ఆస్క్, మనం ఏం అడిగినప్పటికీ దేవుడు తప్పనిసరిగా మనకి అంగీకరిస్తాడు. మరికొన్ని విషయాలు ప్రార్థన గురించి లోతుగా వెళ్దాం. ఈలోగా దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కోసం. ఈ విధంగా వాక్యాలు పంచుకోవడానికి, అనేక వర్తమానాలు పంపించడానికి, అదే సమయంలో ఈ వర్తమానాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. మేలు జరుగుతుంది వాళ్ళకి. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనకేమైనా కావాలంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఆయన గురించి ఇతరులకి చెప్పాలి మాటలు. కనుక ఈ ప్రార్థన గురించే కదా నేను చెప్పింది. నేను ఎవరిని బాధ పెట్టే విషయాలు, కష్టపెట్టే విషయాలు అనేది కనుక
ఈ విషయాలు ఇతరులకు పంచడం ద్వారా వాళ్ళ ప్రార్థన విశ్వాసం పెరుగుతుంది. ఇది దేవుని పని మనం చేస్తే ఎంత కష్టమైన పని అని బట్టి దేవుడు మన తరపున చేస్తాడు. ఆ విధంగా ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా పరలోక తండ్రి, ఈ వాక్యాలను ఆశీర్వదించండి, ఈ మాటలను ఆశీర్వదించండి. వినికిళ్ళు శత్రువుకి ఎక్కడ అవకాశం లేకుండా చేయండి, ఫలింపజేయండి. అనేక మంది ఈ మాటలు వినటం ద్వారా గొప్ప ప్రార్థనా పరులుగా చేయండి. ఎందుకంటే మా దేశానికి ఈరోజు ప్రార్థన వీరులు కావాలి, ప్రేయర్ వారియర్స్ కావాలి, గొప్ప ప్రార్థనా పరులు కావాలి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చేసింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవకుండా చేసాం, దానియాలు ప్రార్థన చేస్తే సింహాలను మూసివేసాం, షడ్రకు మూసిగా అభ్యర్థిని అగ్నిగుండం నుండి నడిపించాం. పౌలు శీలను ఆయన మరి చెరసాల తలుపులు బద్దలైపోయినాయి, భూకంపం వచ్చింది. ఆ విధంగా నేను వాళ్ళ ప్రార్థనకి జవాబిచ్చాను. ఇక్కడ బిడ్డలు ఆయన కూడా అలాంటి ప్రార్థన చేయడం ద్వారా జవాబు పొందుకొని, అది దావీదు మహారాజు 65 కీర్తనలు 2వ వచనం ఉన్నట్టుగా ప్రార్థన ఆలకించేవాడా నీ స్వానుభవం అంటే కృపద ఇచ్చామని నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు.